హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గీక్. ఈ వీడియోలో నేను మీకు కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ ఆఫ్ గూగుల్ దాని గురించి చూపిస్తాను. దీనికోసం నేను మీకు డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. యూస్ దట్ లింక్స్. ఓకే, సో ఫస్ట్ లింక్ ఏంటంటే, ఫస్ట్ లింక్ వచ్చేసి passwords.google.com అని ఒక లింక్ ఉంటుందండి. ఓకే, ఈ లింక్ ఏంటంటే, గూగుల్ అనేది మీ పాస్వర్డ్స్ అనేది సర్వర్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. సో మీరు ఎప్పుడైతే కొన్ని సైట్లలో ఆటోమేటిక్గా సైన్ ఇన్ పెట్టుకుంటారు కదా, అలాగా ఏ సైట్లలో పెట్టుకున్నారో అది ఇక్కడ చూపిస్తుంది ఈ లింక్లో. ఓకే, దీనికోసం మీరు ఏం చేయాలంటే, మీ జిమెయిల్ ఐడి లాగిన్ కావాలి. సో లాగిన్ విత్ యువర్ జిమెయిల్ ఐడి. ఓకే, ఇక్కడ మీరు మీ పాస్వర్డ్స్ మర్చిపోయినా కానీ ఇక్కడ నుంచి మీకు రికవర్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ సేవ్డ్ పాస్వర్డ్స్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ IRCTC అనే దాంట్లో అండ్ పోస్ట్ అనే దాంట్లో కొన్ని పాస్వర్డ్స్ అనేది సేవ్ చేసుకుని పెట్టుకున్నాను. సో మీరు వద్దనుకుంటే సర్వర్స్ నుంచి డిలీట్ చేయాలనుకుంటే వీటిని ఇక్కడ రాంగ్ మార్క్ అనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ అందులో సర్వర్ నుంచి ఆ డేటా అనేది వెళ్ళిపోతుంది, డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు చూడాలనుకుంటే ఈ డేటాని మీరు మీ పాస్వర్డ్ మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఐకాన్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ పాస్వర్డ్ కనిపిస్తుంది. మీరు ఇలా మర్చిపోయినా ఈ పాస్వర్డ్ని ఇక్కడ నుంచి మీరు రికవర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ లింక్ ఏంటంటే, మీరు బ్రౌజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీరు కొన్ని ఐటమ్స్ గురించి బ్రౌజ్ చేసుకుంటారు. సో ఆ ఐటమ్స్ని బట్టి గూగుల్ అనేది ఆటోమేటిక్గా మీకు మీ బ్రౌజ్ హిస్టరీ, గూగుల్ సెర్చ్ హిస్టరీ, ఇలా ఆ సెర్చ్ హిస్టరీ అన్నిటిని బట్టి గూగుల్ ఆటోమేటిక్గా కొన్ని యాడ్స్ అనేది మీకు డిస్ప్లే చేస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే, మీకు అన్వాంటెడ్ యాడ్స్ అనేది మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీకు కనిపించకుండా ఉండాలంటే మీరు ఈ యాడ్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికోసం నేను మీకు ఒక లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ఏంటంటే, google.com/settings/ads. ఓకే, google.com/settings/ads. ఓకే, మీరు ఆ లింక్ ఓపెన్ చేసినాక మీకు ఇట్లా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా యువర్ టాపిక్స్ అని. ఈ టాపిక్స్ని బట్టి మీరు చూస్ చేసుకుంటే వీటిని బట్టి మీరు మీ యాడ్స్ అనేది ఎట్లాంటి యాడ్స్ మీకు డిస్ప్లే కావాలో ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ టాపిక్ క్లిక్ చేసాం అనుకో, టెక్నాలజీ అని టైప్ చేసాం అనుకో, సో ఇక్కడ కొన్ని డిస్ప్లేస్ ఉన్నాయి. వీటిని బట్టి మీకు ఎట్లాంటి యాడ్స్ మీకు డిస్ప్లే కావాలో మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గిటార్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్స్, ఇట్లా వీటిని మీరు వద్దని కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, అన్డిజబుల్ చేసుకుంటే మీకు అట్లా ఆ యాడ్స్ అనేవి మీకు డిస్ప్లే కావు, మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోండి. ఓకే, దిస్ ఈస్ సెకండ్. అలాగే గూగుల్ ప్రొడక్ట్స్ అయితే ఏవేవి ఉన్నాయో ఆ ప్రొడక్ట్లో మీ డేటాని మీరు బ్యాకప్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక లింక్ ఇస్తారు దీనికోసం. మీకు ఆ లింక్ ఏంటంటే google.com/takeout. ఓకే, google.com/takeout అని ఒకటి ఉంటుంది. టేక్అవుట్ అని క్లిక్ చేసాం అనుకో, ఒక నిమిషం.
google.com/takeout అని క్లిక్ చేసాం అనుకో, ఓకే, మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్లాగరు, బుక్ మార్క్స్, క్యాలెండర్స్, క్రోమ్, కాంటాక్ట్స్, డ్రైవ్, గూగుల్ ఫొటోస్, ఇవన్నిటిని మీకు ఏది కావాలంటే ఇక్కడ నుంచి మీరు బ్యాకప్ తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఈ డేటా అనేది గూగుల్ అనేది స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏ ప్రోడక్ట్స్ డేటా కావాలో ఆ డేటాని మీరు బ్యాకప్ తీసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో అలాగే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ డేటా అనేది లాస్ట్ అయిపోయినా కానీ మీ కాంటాక్ట్స్ అనేది ఎరేజ్ అవుతాయి. సో మీ కాంటాక్ట్స్ని మీరు రికవర్ చేసుకోవడానికి ఇంకొక లింక్ ఇస్తారు. చూడండి, ఆ లింక్ ఏంటంటే contacts.google.com అని ఎంటర్ చేయాలి. సో దీన్ని మీరు డైరెక్ట్గా జీమెయిల్ ఐడి లాగిన్ ఉంటే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ లాగిన్ లేకపోతే జీమెయిల్ ఐడి అడుగుతుంది. సో ఆఫ్టర్ ఎంటరింగ్ యువర్ జీమెయిల్ ఐడి ఇట్ డిస్ప్లేస్ ఇట్. సో google.com/com ఈ లింక్ చూడండి, contacts.google.com. సో ఈ లింక్ యూజ్ చేసుకొని మీరు మీ కాంటాక్ట్స్ అనేది మీరు ఇక్కడ నుంచి రికవర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి, మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళి జీమెయిల్ అని లాగిన్ చేస్తుంటారు. సో మీరు లాస్ట్ మీ జీమెయిల్ యాక్టివిటీ ఎక్కడెక్కడ లాగిన్ అయ్యారు అనేది మీరు చూడొచ్చు. దానికోసం నేను మీకు ఇంకో లింక్ ప్రొవైడ్ చేస్తాను. చూడండి, google.com/maps.timeline అని కూడా maps.timeline అని ఎంటర్ చేసాం అనుకోండి. ఓకే, ఇక్కడ మీకు డిస్ప్లే చూడండి. సో ఇక్కడ నేను లాస్ట్ జీమెయిల్ అనేది ఎక్కడెక్కడ లాగిన్ చేశానో ఇక్కడ ఈ ఏరియాస్లో చూపిస్తుంది. 36 ప్లేసెస్లో నేను జీమెయిల్ అనేది ఓపెన్ చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నల్గొండ ఇవన్నీ చూపిస్తుంది కదా. ఇక్కడ క్లిక్ ఆన్ ప్లేసెస్ అనుకో, ఇక్కడ ఇవన్నీ చూపిస్తుంది. ఈ ఏరియాస్ అన్నిట్లలో మీరు జీమెయిల్ అనేది మీరు ఓపెన్ చేసి వాడినట్టు ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. సో ఎక్కడెక్కడ మీరు విజిట్ చేసి ఓపెన్ చేశారో ఈ జీమెయిల్ని ఇక్కడ మ్యాప్స్లో చూపిస్తుంది. ఓకే, సో మోస్ట్లీ ఐఎమ్ యూజింగ్ జీమెయిల్ ఇన్ హైదరాబాద్. చూడండి, ఓకే, సో దిస్ ఈజ్ I am using star. So star is allocate the server for different purposes. So that's why it is showing in Haryana. Okay, ఏంటంటే మీరు జీమెయిల్ అనేది సైన్అప్ చేస్తుంటారు. సో ఈ జీమెయిల్ సైన్అప్ కోసం డైరెక్ట్గా జీమెయిల్ అనేది సైన్అప్ చేసుకోవడం కోసం మీకు ఇంకొక లింక్ ఉంది. చూడండి, ఆ లింక్ ఏంటంటే accounts.google.com/signup without Gmail. సో వితౌట్ జీమెయిల్ అని ఉంటుందండి లింక్ ఒకటి. సో ఇక్కడ లింక్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఒక జీమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలండి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డైరెక్ట్గా క్రియేట్ చేసుకుంటుంటే మీకు అంత తొందరగా క్రియేట్ కాదు. సో మీకు ఏమైనా వెబ్సైట్స్ ఉన్నా కానీ, సో వేరే సోషల్ మీడియా నెట్వర్క్ అకౌంట్స్ ఉన్నా కానీ ఆ నేమ్ పెట్టి ఇక్కడ ఎంటర్ చేసుకుంటే డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్
ఫర్ ఎగ్జాంపుల్ టైమ్స్ కంప్యూటర్ @gmail.com. ఓకే, డైరెక్ట్లీ షో చేస్తున్నాను. అదే మీరు మామూలుగా ఏదైనా ఎంటర్ చేసిన అనుకో డైరెక్ట్గా చూపించదు. వేరే వాళ్ళ ఎవరైనా నేమ్స్ ఉన్నా కానీ ట్రై అనదర్ వన్ అనేది చూపిస్తుంది. సో నేను వేరే వెబ్సైట్ నేమ్స్ అకౌంట్స్ అవి యూజ్ చేసుకొని ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెబ్సైట్ నేమ్ యూజ్ చేసుకొని డైరెక్ట్ మీరు జీమెయిల్ అకౌంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు చాలా రోజుల వరకు జీమెయిల్ అకౌంట్ని ఓపెన్ చేయలేదనుకో గూగుల్ అనేది జీమెయిల్ అకౌంట్ని బ్లాక్ చేస్తుంది. సో అప్పుడు ఓపెన్ చేయడం కష్టం అవుతుంది. సో దానికోసం ఏం చేయాలంటే మీరు అలర్ట్స్ పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఆ అలర్ట్స్ ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు నేను మీకు ఇస్తాను. google.com దానికోసం ఇంకొక లింక్ ఉంది చూడండి. google.com/settings /account /inactive. ఓకే, లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీ ఇన్యాక్టివ్లో ఉందనుకోండి, ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. క్లిక్ ఆన్ సెటప్. Timeout period. Set a timeout period for your account. Google will alert you 1 month before this period expires. ఓకే, ఇక్కడ మీరు అనేది 3 months సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. 3 months కానీ 6 months కానీ సెట్ చేసుకున్నాక ఆ అలర్ట్స్ అనేవి మీకు వస్తుంటాయి. ఇక్కడ యువర్ అకౌంట్ విల్ టైమ్ అవుట్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ సైన్ ఇన్ టు యువర్ గూగుల్ అకౌంట్ ఫర్. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు చాలా రోజుల వరకు ఓపెన్ చేయలేదు జీమెయిల్ అనేది మీ అకౌంట్ అనేది బ్లాక్ చేస్తుంది. సో అలా బ్లాక్ అవ్వకుండా ఏం చేయాలంటే మీరు అలర్ట్ పెట్టుకొని మీకు అప్పుడు ప్లీజ్ సైన్ ఇన్ అని చెప్పేసి మీకు అలర్ట్ వస్తుందండి. మీ మొబైల్ కానీ మీ జీమెయిల్ కానీ అలర్ట్ వస్తుంది. బిఫోర్ 1 month ముందు కానీ ఇట్లా 1 day ముందు కానీ ఇట్లా మీకు అలర్ట్ చూస్తుంది. ఈ లింక్ యూజ్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ భయపడుతుంటారు మీ జీమెయిల్ అకౌంట్ బ్లాక్ అయిందేమో లేదో అని భయపడుతుంది. దీనికోసం మీ జీమెయిల్ అకౌంట్ బ్లాక్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం మీకు ఇంకో లింక్ ప్రొవైడ్ చేస్తాను. చూడండి, ఈ లింక్ ఏంటంటే account.google.com/security. ఓకే, చూసారా లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేసుకోవచ్చు అంటే మీ జీమెయిల్ అకౌంట్ని ఎవరెవరు ఓపెన్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఓపెన్ ఉంది, దాన్ని బట్టి మీరు మీ జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెక్యూరిటీ చెకప్ క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్ తీసుకున్నాక దాన్ని కొట్టండి. ఓకే, అన్నీ చెక్ చేసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ నుంచి మీరు. ఓకే, అన్నీ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నా జీమెయిల్ యూజ్ చేసుకొని నేను 2 డివైస్లలో కనెక్ట్ అయి ఉన్నాను. ఒకటి విండోస్ ఒకటి, ఇంకోటి ఏమో జియోమీ రెడ్మీ ఒకటి. సో ఈ రెండు నాదే. ఇక్కడ ఇంకా మీకు తెలియకుండా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మీ జీమెయిల్తో లాగిన్ అయి ఉన్నారో ఇక్కడ నుంచి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నోన్ పర్సన్స్ ఎవరైనా లాగిన్ అయ్యి ఉంటే సో ఆ జీమెయిల్ అకౌంట్ అనేది హ్యాక్ అయినట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఎమ్ ఓన్లీ యూజింగ్ 2 devices. 2 devices are my own. So my account is not hacked. So it's why దీనివల్ల మీరు మీ అకౌంట్ అనేది హ్యాక్ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇంకో లింక్ ఉంటుంది
ఆ లింక్ యూజ్ చేసుకొని మీరు మీ చూసుకొని మీ మొబైల్ డేటాని ఎరేజ్ చేసుకోవచ్చు, లేదా మీ మొబైల్ డేటాని ఎరేజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ అనేది లాస్ట్ ఉంది అనుకోండి, అది ఒకవేళ ఫైండ్ చేయాలన్నా మీ మొబైల్ డేటాని ఎరేజ్ చేయాలన్నా ఇక్కడ నుంచి ఈ లింక్ ద్వారా చేసుకోవచ్చు అండి. చూడండి, దానికోసం ఇంకో లింక్ ప్రొవైడ్ చేశాను. అది ఏంటంటే Android device manager google.com/ ఓకే, లింక్ ఓపెన్ చేసాను అనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది. మీ జీమెయిల్తో దీనికోసం మీరు జీమెయిల్తో లాగిన్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ నుంచి యూజ్ చేసుకొని ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రింగ్, లాక్, ఎరేజ్. ఒకవేళ మీ మొబైల్ లాస్ట్ అయితే ఇక్కడ నుంచి మీరు మీ డేటాని ఎవరు చూడద్దు అనుకుంటే ఇక్కడ ఎరేజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే రింగ్ చేయొచ్చు, మొబైల్ని లాక్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.